హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలంగాణ మూమెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో మీరు ఈ వీడియోని 1.5 స్పీడ్లో వినండి. వాయిస్ కనుక కొంచెం స్లోగా వస్తుంది అనుకుంటే. సో ఫస్ట్ వన్ వచ్చేసి 1969 తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన నిరసన దినాలు చూసుకున్నట్లయితే తెలంగాణ మహిళల దినం వచ్చేసి 1969 జూన్ 17, తెలంగాణ మృతవీరుల దినం వచ్చేసి 1969 మే 17, పగ సాధింపు వ్యతిరేక దినం వచ్చేసి 1969 జూన్ 3, తెలంగాణ విమోచన దినం వచ్చేసి 1969 జూలై 5, విద్రోహుల వ్యతిరేక దినం వచ్చేసి 1969 జూలై 19, మహిళల దినం జూన్ 17, మృతవీరుల దినం మే 17, పగ సాధింపు వ్యతిరేక దినం జూన్ 3 అండ్ విమోచన దినం జూలై 5, విద్రోహుల వ్యతిరేక దినము జూలై 19. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజా పార్టీ 1997లో స్థాపించింది ఎవరు అంటే గాదే ఇన్నారెడ్డి. తెలంగాణ జనసభ 1985లో సత్యనారాయణ గారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ 2010లో గద్దర్. తెలంగాణ సాధనా సమితి 2001లో ఆలే నరేంద్ర. జై తెలంగాణ పార్టీ 1997 పి ఇందారెడ్డి. 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణలోని 14 లోక్సభ స్థానాల్లో 10 లోక్సభ స్థానాలకు గెలుచుకుంది. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి సల్కేపార గుర్తుపై పోటీ చేసింది. 1971 తెలంగాణ ఎన్నికల తర్వాత మర్రి చెన్నారెడ్డి ఇందిరాగాంధీతో 6 షరతులతో మౌఖిక ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేశారు. 1955 డిసెంబర్లో ఆచార్య వినోబా భావే యొక్క 2వ భూదానోద్యమ పాదయాత్ర తెలంగాణలో ఏ జిల్లాలో ప్రారంభమైందంటే ఖమ్మంలో. జోగిని వ్యవస్థ వీరశైవ సాంప్రదాయానికి చెందింది. దేవదాసి వ్యవస్థ వైష్ణవ సాంప్రదాయానికి చెందింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969 జనవరిలో అన్నాబతుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అంటే జె చొక్కారావు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ పార్ట్లో జలవనరుల అభివృద్ధి నిర్వహణ గురించి పేర్కొన్నారంటే పార్ట్ 9 వాటర్ గురించి. 1920లో హైదరాబాద్ సంస్థానంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనే ములికి రాజకీయ సంస్థను ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యాంగ సవరణలు సాధించడం కోసం 1921లో కొంతమంది విద్యార్థులు హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. 1930లో బారిస్టర్ శ్రీ కిషన్ హైదరాబాద్ అసోసియేషన్ను ప్రారంభించారు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం మొదలైన సమయంలో వెలువరిన జీవనాడి అనే పత్రికను సంపాదకత్వం వహించింది ఎవరంటే అశ్విని కుమార్. నెక్స్ట్ వచ్చేసి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారంటే నాయిని నరసింహారెడ్డి. 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణరావు షాద్నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1952 డిసెంబర్ 17న బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వంపై జి రాజారాం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జి రాజారావు ప్రవేశపెట్టారు ఎప్పుడు అంటే డిసెంబర్ 17, 1952 ఎన్నికల తర్వాత కొండాల వెంకట రంగారెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఎన్టీఆర్ ప్రభుత్వం 1983లో పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసింది. నెక్స్ట్ వచ్చేసి 2011 సెప్టెంబర్ 22న సకల జనుల సమ్మె 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సమ్మెకు మద్దతుగా న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో పోరుగర్జన సభను నిర్వహించారు. ఎక్కడ అంటే ఖమ్మంలో. 1952 గైర్ముల్కీ ఉద్యమ సమయంలో వరంగల్లో విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఎవరు అంటే బుచ్చయ్య. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నత విద్యపై ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే కోనేరు రామకృష్ణారావు కమిటీ. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పట్టణాలలో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాలలో ప్రభాత భేరీ కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారంటే 2011 ఫిబ్రవరి 19న. 1954లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘము ఎస్ఆర్సీ వరంగల్లో పర్యటించినప్పుడు విశాలాంధ్రకు మద్దతుగా ఎస్ఆర్సీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎవరు అంటే కాళోజీ నారాయణరావు గారు. నెక్స్ట్ అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణకి తోటి పాలోడివా అన్నది గూఢాంజయం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అన్నది దరువు ఎల్లన్న. కదిలింది తెలంగాణ కథనాన కాలు దువ్వి అన్నది ఎవరు అంటే పైలం సంతోష్. ఇద్దరు విడిపోతే భూమి బద్దలవుతుందా అన్నది ఎవరు అంటే గోరెటి వెంకన్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపలేకపోయినా తదనంతర కాలంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించారు. 1988లో తెలంగాణ మ్యాప్తో కూడిన క్యాలెండర్ను ఏ సంస్థ విడుదల చేసిందంటే ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పల్లె పట్టాలపైకి, తర్వాత మిలియన్ మార్చ్, తర్వాత సాగరహారము, లాస్ట్లో సడక్ బంద్. ఫస్ట్ పట్టాలపైకి వెళ్తారు. పట్టాలపైకి వెళ్ళి అక్కడ నడుచుకుంటూ వెళ్తారు. మిలియన్ మార్చ్ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసిగా
ఇలా ఒక రౌండ్లా సాగరహారము, తర్వాత బంద్ చేస్తారు అన్నట్లు ట్రైన్స్ రాకుండా, అట్లా గుర్తుపెట్టుకోండి. చిన్న టిప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 1950 ఫిబ్రవరిలో మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది. 1954లో రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగింది. రెండవ విశాలాంధ్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరంటే బద్దం ఎల్లారెడ్డి. తెలంగాణ ప్రాంతంలోని విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానికేతరుల పరం అవుతున్నాయని దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి 1992లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకుడు ఎవరంటే కె మనోహర్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసి తుడుం దెబ్బ ఎవరు అంటే దుబ్బగట్ల నరసింహారావు. ఇంకా తుడుం దెబ్బ వచ్చేసి దుబ్బగట్ల నరసింహారావు అధ్యక్షుడు. నగరభేరి వచ్చేసి తేజాపత్ బెల్లయ్య నాయక్. గన్ను దెబ్బ ఎవరంటే తన్నీరు ధర్మరాజు. డోల్ దెబ్బ బెల్లి కృష్ణ. మేకు దెబ్బ వచ్చేసి ఎల్లికట్టే విజయ్ కుమార్ గౌడ్. నెక్స్ట్ విశాలాంధ్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ అధిష్టానం అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు యుఎన్ దేవర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పరిచి పునర్విభజన సమస్యను అప్పగించారు. పై కమిటీలోని సభ్యుడు మౌలాలా ఆజాద్ ఆంధ్రాతో తెలంగాణ ప్రాంత విలీనాన్ని వ్యతిరేకించాడు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రాంచీలో ఉన్న మైనింగ్ యూనివర్సిటీ శాఖను ఆంధ్రప్రదేశ్కు కేటాయించినప్పుడు ఆ శాఖను తెలంగాణలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలని ఏ పౌర సంఘ ఉద్యమాలు చేసిందంటే తెలంగాణ విద్యావంతుల వేదిక. దగాబడ్డ తెలంగాణ ఏ సభకు నామకరణం చేశారంటే భువనగిరి సభకు. 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరంటే జేవి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957లో ఏ సెక్షన్ల ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని ముల్కీ నిబంధనలకు రక్షణ కల్పించారంటే సెక్షన్ 3. మా తెలంగాణ పత్రికను ఏ సంస్థ ప్రచురించిందంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతపు సర్వతోముఖాభివృద్ధి కొరకు తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లోనూ 1/3 వంతు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి. తెలంగాణలో 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్న వారిని మాత్రమే ఉద్యోగం పొందుటకు స్థానికుడిగా పరిగణించాలి. నెక్స్ట్ వచ్చేసి 10 జిల్లాల తెలంగాణ కోసం టీజేఏసీ ఇందిరా పార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన కొరకు దీక్షను ఎప్పుడు చేసింది టీజేఏసీ అంటే 2014 జనవరి 7న. 1985 డిసెంబర్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు కోసం ఏ రోజున భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారంటే తెలంగాణ ప్రాంతీయ సంఘం కోసము రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసి 1958 ఫిబ్రవరి 1న. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం వరకు తెలంగాణ ప్రాంతానికి విడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలి అంటే 1962. 2010 జనవరి 5న తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల వద్ద తెలంగాణేతర డ్రైవర్లకు వీసా రసీదులు మంజూరు చేసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది ఎవరు అంటే న్యాయవాదులు. 1966లో ఆర్థిక మంత్రిగా ఉన్న చెన్నారెడ్డి కూడా బడ్జెట్లో తెలంగాణకు సరైన నిధులు కేటాయించకపోవడంతో బడ్జెట్పై ప్రసంగంలో చెన్నారెడ్డి నిలదీసిన మహిళా సభ్యురాలు ఎవరంటే ఆరుట్ల కమలాదేవి. తెలంగాణ జర్నలిజం ఫోరం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మాక్ అసెంబ్లీ పేరుతో తెలంగాణపై కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారంటే 2011 మార్చి 14న. 1978 సెప్టెంబర్ 8న జగిత్యాల జైత్యయాత్ర పేరుతో ఒక బ్రహ్మాండమైన రైతు కూలీ ప్రదర్శన జరిగింది. ప్రభుత్వము 1978 అక్టోబర్ 20న సిరిసిల్ల జగిత్యాల తాలూకాలను ప్రాంతాలుగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రైతు కూలీలైన గోండు, ఫర్దాన్, కోలంలు 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు చూసుకున్నట్లయితే వరుసగా తెలంగాణ విద్యార్థి రణబేరి సభ, తర్వాత విద్యార్థి పొలికేకం, తర్వాత విద్యార్థి గర్జన, తెలంగాణ విద్యార్థి గర్జన, లాస్ట్లో తెలంగాణ విద్యార్థి యుద్ధభేరి సభ. ఫస్ట్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే విద్యార్థి రణబేరి సభను పెట్టుకొని అక్కడ విద్యార్థులందరూ పొలికేకేశారు. పొలికేక సరిపోదన్నట్లు పెద్ద గర్జన చేశారు, విద్యార్థి గర్జన చేశారు. తర్వాత ఆ విద్యార్థి గర్జనతో సభ అట్టుడికిపోయింది అన్నట్లు. అంటే ఫస్ట్ తెలంగాణ విద్యార్థి రణబేరి సభ, సెకండ్ వన్ వచ్చేసి విద్యార్థుల పొలికేకం, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ విద్యార్థి గర్జన, ఫోర్త్ వన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి సభ. ఇలా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దుతామని 1961లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. శ్వేతపత్రాన్ని ఎవరి టైంలో విడుదల చేసింది అని అడుగుతాడు. దామోదరం సంజీవయ్య టైంలో. ఏ ఇయర్ అంటే 1961. నిజాం సెక్యూరిటీలకు సంబంధించి 13 కోట్ల రూపాయలు సహా తెలంగాణ మిగులు నిధులను తృతీయ ప్రణాళికలో తెలంగాణలో ఖర్చు పెడతామని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. నెక్స్ట్ వచ్చేసి దళిత బహుజన మహాసభను స్థాపించింది ఎవరు అంటే మారోజు వీరన్న. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు ఏ యూనివర్సిటీ నుండి PhD ఎకనామిక్స్ పట్టాను పొందారంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి 1969 జనవరి 8న ప్రత్యేక తెలంగాణ కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన రవీంద్రనాథ్కు మద్దతుగా తను కూడా దీక్షకు కూర్చున్న 9 సంవత్సరాల విద్యార్థిని ఎవరు అంటే అనురాధ.
1975లో ఏర్పడిన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థకు తొలి అధ్యక్షుడు ఎవరంటే వెంకటరమణయ్య. 1999 నుంచి 2001 మధ్యకాలంలో తెలంగాణకు సాగునీటి రంగంలో వివక్ష అన్యాయాలపై వార్తా దినపత్రికతో నీరు మనం శీర్షికన వ్యాసాలు రాసింది ఎవరంటే ఎన్ ప్రభాకర్. 1969 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, తెలంగాణ ప్రాంతానికి రక్షణలు ఉంటే చాలునని భావ సమైక్యత ప్రజా సంఘటన సంస్థను స్థాపించింది ఎవరంటే స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ వచ్చేసి ధర్మశాల వచ్చేసి రాసింది ఎవరంటే పి యశోదారెడ్డి. అనకథలు రాసింది కాళోజీ నారాయణరావు. ముంగిలి వచ్చేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. పొలిమేర వచ్చేసి గూడా అంజయ్య. జాతర వచ్చేసి బోయ జంగయ్య. నెక్స్ట్ 1969 మార్చి 28న తెలంగాణ కోసం కొండా లక్ష్మణ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2011 మార్చి 13న ట్యాంక్ బండ్ పై కల పోతన విగ్రహం వద్ద విరుగుడు అనే వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే తెలంగాణ రచయితల వేదిక. 1970లో తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికార సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే జస్టిస్ నజీర్ ఉల్లా బేగ్. 2003 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ 2వ వార్షికోత్సవ సభను ఏ పట్టణంలో నిర్వహించారంటే హన్మకొండ. ప్రస్తుతం పార్లమెంట్ భవనంలో ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చిత్రించిన తెలంగాణ చిత్రకారుడు ఎవరంటే సయ్యద్ బిన్ మహమ్మద్. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది ఎవరంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. నెక్స్ట్ వచ్చేసి 1969 మార్చి 28న జీవో నెంబర్ 36ను కొట్టివేస్తూ ముల్కీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ముల్కీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం అనేసి ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడు ఇచ్చారు? 1969 మార్చి 28న. ఎవరు అంటే ఎం హిదయతుల్లా. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలోని పార్లమెంట్ దగ్గర ఆత్మహత్యకు పాల్పడింది ఎవరు అంటే యాదిరెడ్డి. హైదరాబాద్ ఫ్రీ జోన్ కిందికి వస్తుందన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సిద్దిపేట ఉద్యోగ గర్జనను ఎప్పుడు నిర్వహించారంటే 2009 అక్టోబర్ 21న. 2011 జూన్ నెలలో హైదరాబాద్ జిల్లా జోడేఘడ్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా జనచైతన్య యాత్రను నిర్వహించింది ఎవరంటే కె నారాయణ. నెక్స్ట్ వచ్చేసి పంచసూత్ర పథకం ప్రకారం సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర ఉమ్మడి సంస్థలలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో నేరుగా నియమించడంతో ప్రతి 3 2వ ఉద్యోగానికి ముల్కీ నిబంధన వర్తిస్తుంది. జోగిని దేవదాసి వ్యవస్థలపై వినూత జోగిని దేవదాసి వ్యవస్థలపై అధ్యాయానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కమిషన్ను నియమించారంటే పి రఘునాథరావు కమిషన్ని నియమించారు. నెక్స్ట్ వచ్చేసి పట్టణాలు ప్రస్తుత నామం పూర్వనామాలను చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ని పూర్వనామం ఏంటంటే కందనవోలు, కరీంనగర్ వచ్చేసి ఎలిగందర, నిజామాబాద్ వచ్చేసి ఇందూరు, సూర్యాపేట భానుపురి, బిక్నూరు వచ్చేసి బిక్కావోలో. నెక్స్ట్ 1969 ఏప్రిల్లో హైదరాబాద్ జిల్లా స్థానిక సంఘాల నియోజకవర్గానికి జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరపున ఎస్ వెంకటరామిరెడ్డి గెలిచాడు. అయితే వెంకటరామిరెడ్డి ఎవరిపై గెలిచాడంటే ప్రభాకర్ రెడ్డి పైన. 2012 డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంమంత్రి తరపున ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం 2012 డిసెంబర్ 28న జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సినిమాలు వాటి దర్శకులను చూసుకున్నట్లయితే ఒక ఊరి కథ వచ్చేసి మృణాలో సేన్, నిమజ్జనం వచ్చేసి బిఎస్ నారాయణ. నెక్స్ట్ వచ్చేసి తిరగబడ్డ తెలంగాణ వచ్చేసి పులిపాట విజయ్, ఇంకెన్నాళ్ళు వచ్చేసి రఫీ సయీద్, చిల్లర దేవుళ్ళు వచ్చేసి టి మాధవరావు. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకాంధ్ర ఉద్యమ నిర్వహణ కొరకు 1972 అక్టోబర్లో సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడుగా ప్రజాపరిషత్ అనే సంస్థ ఏర్పడింది. 2009 డిసెంబర్ 7న తెల్లవారుజామున ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల దీక్షా శిబిరాన్ని తొలగించి అడ్డుపడిన విద్యార్థులను చితకబాదిన పోలీసు బలగాలకు నేతృత్వం వహించిన ఆంధ్ర ప్రాంత డీసీపీ ఎవరు అంటే స్టీఫెన్ రవీంద్ర. 1894లో ప్రకటించిన ఉద్యోగుల సివిల్ లిస్టు ప్రకారం హైదరాబాద్ రాజ్యంలో మొత్తం గెజిటెడ్ ఉద్యోగులు 680 మంది ఉంటే అందులో ములికి ఉద్యోగులు ఎంత అంటే 233 మంది. తెలంగాణ మాండలికంలో బంగ్వాయి అంటే ఏంటంటే చెక్క ఉయ్యాల. నెక్స్ట్ వచ్చేసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మద్యం నిషేధానికి పిలుపునిచ్చిన తొలి గ్రామం ఏంటంటే కిలాషాపురము. మల్లోజుల వెంకటేశ్వరరావు అసలు పేరు గల విప్లవకారుడు ఎవరంటే కిషన్జీ గారి పేరేంటంటే మల్లోజుల కోటేశ్వరరావు అనపే. నెక్స్ట్ వచ్చేసి పడిలేచిన తెలంగాణ అనే రచన రాసింది ఎవరు అంటే గౌతమ్ పింగ్లే. నెక్స్ట్ వచ్చేసి టేల్స్ ఆఫ్ తెలంగాణ రాసింది హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. జలసాధన సమరము వచ్చేసి దుశ్శర్ల సత్యనారాయణ గారు రాశారు. నమస్తే హైదరాబాద్ వచ్చేసి టి ఉదయవర్లు. ఆదరాభిమానాలు రాసింది ఎవరు అంటే ధవల శ్రీనివాసరావు. 2013 అక్టోబర్ 8న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గా తెలంగాణ కోసం ఏర్పాటైన మంత్రుల బృందంలో
సభ్యులు ఎవరంటే చిదంబరం, వీరప్పమేలి, జయరాం రమేష్. తెలంగాణ రాష్ట్ర అధికార గీతం జయ జయ హే తెలంగాణ జనని జయ గీతంను రాసింది ఎవరంటే అందశ్రీ. 1969 ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలు చూసుకున్నట్లయితే రాష్ట్ర సమైక్యత లక్ష్యంగా రావినారాయణ రెడ్డి చైర్మన్గా సిపిఐ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను రక్షించేందుకు పార్లమెంట్ సభ్యుడు జి వెంకటస్వామి అధ్యక్షతన పౌరుల సమైక్యత సంఘమును ఏర్పడింది. 1969 ఏప్రిల్ 11 నాటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ సమస్య పరిష్కారానికి అష్టసూత్ర పథకాన్ని 1969 ఏప్రిల్ 11 అష్టసూత్ర పథకము 1969 ఏప్రిల్ 11 అష్టసూత్ర పథకము 1969 ఏప్రిల్ 11. నెక్స్ట్ వచ్చేసి 1973 సెప్టెంబర్ 21న ప్రకటించిన 6 సూత్రాల పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించి సమస్య పరిష్కారానికి అత్యున్నతాధికారం గల అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యా వసతులు అభివృద్ధి పరచడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడము. నెక్స్ట్ ఏ పండుగ రోజు చంద్రుడిని చూస్తే నిందల పాలవుతారని చంద్రుడిని చూడరు అంటే వినాయక చవితి. తెలంగాణలోని ప్రముఖ పహాడీ షరీద్ దర్గా ఏ జిల్లాలో ఉందంటే హైదరాబాద్. 1930 దశకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహిబ్లను హైదరాబాద్ సంస్థలంలోని అనేక ఉన్నతోద్యోగాలతో నేరుగా నియమించడం వల్ల స్థానిక ఉద్యోగుల ప్రమోషన్లు దెబ్బతిని ములికి నాన్ ములికిలుగా సమస్య ఏర్పడింది. నెక్స్ట్ ములికిల అసంతృప్తిని చల్లార్చడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1933లో ఒక ఫర్మానాను జారీ చేశారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయభారత్ రెడ్డి కమిటీ విధి ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత తెలంగాణలో నియమించబడిన ఆంధ్ర ఉద్యోగుల సంఖ్యను తేల్చుట కొరకు. సో జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది ఎవరు? ఎన్టీఆర్ గారు. ఏ టైంలో అంటే 1984లో. వీళ్ళ డ్యూటీ ఏంటంటే తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత తెలంగాణలో నియమించబడిన ఆంధ్ర ఉద్యోగుల సంఖ్య తేల్చడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1992లో సుమారు 100 మంది వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో తెలంగాణ ఫోరం ఏర్పడింది. ఈ ఫోరం కన్వీనర్. సో తెలంగాణ ఫోరం ఎప్పుడు ఏర్పడింది? 1992లో తెలంగాణ ఫోరం ఏర్పడింది. ఎంతమంది ఎమ్మెల్యేలు? 100 మంది పైగా పార్టీ ఎమ్మెల్యేలతోటి. సో ఆ ఫోరం కన్వీనర్ వచ్చేసి జానారెడ్డి. 2010లో ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యకై జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఎప్పుడు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది అంటే 2010 ఫిబ్రవరి 3న. నెక్స్ట్ వచ్చేసి ముద్దేరా వచ్చేసి ముదిగొండ సుజాతారెడ్డి, ఆవర్తనం వచ్చేసి నందిని సిద్ధారెడ్డి. అండ్ లడాయి ఎవరు అంటే పసునూరి రవీందర్. జయశిఖరం వచ్చేసి వేముగంటి మురళీకృష్ణ. సలామ హైదరాబాద్ వచ్చేసి పరావస్తు లోకేశ్వర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఏ రోజున ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పేరుతో ద గెజిట్ ఆఫ్ ఇండియాలో ముద్రించబడింది అంటే గెజిట్ ఆఫ్ ఇండియాలో ముద్రణ వచ్చేసి 2014 మార్చి 2న. ద గెజిట్ ఆఫ్ ఇండియాలో ముద్రించింది ఎప్పుడు అంటే 2014 మార్చి 2న. భారత క్రికెట్లలో మణికట్టు మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న ప్రముఖ హైదరాబాద్ క్రికెటర్ ఎవరంటే మొహమ్మద్ అజహరుద్దీన్. మణికట్టు మాంత్రికుడు మొహమ్మద్ అజహరుద్దీన్. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ 1974. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ 1974. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో ములికి నాన్ ములికి సమస్య బహుమనుల కాలం నుండే ప్రారంభమైంది. నెక్స్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ సొసైటీకి ఆ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుపై ఇచ్చాడు. ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ఇచ్చిన దీర్ఘకాలిక లీజును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. తెలంగాణ ధూమ్ధామ్ తొలి ప్రదర్శన 2002లో ఏ ప్రాంతంలో జరిగిందంటే కామారెడ్డి. ధూమ్ధామ్ కామారెడ్డిలో జరిగింది. 1969 ఉద్యమ సమయంలో ఎవరి అధ్యక్షతన తెలంగాణ అడ్వకేట్ల సంఘం వచ్చేసి బీసీ జైన్. అడ్వకేట్ల సంఘం బీసీ జైన్. బురుగుల రామకృష్ణరావు. మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నది ఎవరంటే మర్రి చెన్నారెడ్డి గారు. పివి నరసింహారావు 1957లో మొదటిసారి ఏ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారంటే మంత్రిని. పౌర హక్కుల ఉద్యమంలో తనిమెల నాగిరెడ్డి వెంట తను కూడా పర్యటించి తన జీవితంలో నాగిరెడ్డితో గడిపిన ఈ కొద్ది రోజులు జీవితంలో మర్చిపోలేని పవిత్రమైన రోజులని వ్యాఖ్యానించింది ఎవరంటే శ్రీశ్రీ. 2010 జనవరి 5న ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో తెలంగాణ అంశంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అంటే చిదంబరము. నెక్స్ట్ దర్శనం మొగలయ్య ఏ జనపద కళలో సిద్ధహస్తుడు అంటే 12 మెట్ల కిన్నెర. హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ములికి పట్టభద్రుడిగా గుర్తింపు పొందినది ఎవరంటే రాయ బాలముకుంద్. 1973 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరంటే కేకే దేశాయి. నెక్స్ట్
దళిత స్త్రీ వ్యవసాయం చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను చిత్రీకరించే మన్ను బువ్వ అనే కథల సంపుటిని రచించింది ఎవరు అంటే జాజుల గౌరి. 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేసింది ఎవరంటే ఎస్ లక్ష్మీనారాయణ. 2004 వైఎస్ఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలపై ఎవరి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందంటే కె రోషయ్య. 1969 ఉద్యమ సమయంలో జనధర్మ పత్రిక ఉద్యమ వార్తలను యథాతథంగా ప్రచురించింది. జనధర్మ పత్రికను మాడభూషి శ్రీనివాసాచార్యం సంపాదకత్వం వహించారు. నెక్స్ట్ వచ్చేసి సకల జనుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలుగుతుందని, కావున సకల జనుల సమ్మె విరమింపజేసేలా ఆదేశించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేసిన విశాఖపట్నానికి చెందిన న్యాయవాది ఎవరంటే పి వెంకటనారాయణ. భారత జనతా ప్రజాతంత్ర విప్లవము పుస్తక రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఫజల్ అలీ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించిందంటే 1955 సెప్టెంబర్ 30. ఫజల్ అలీ కమిషన్ నివేదిక 1955 సెప్టెంబర్ 30. ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే బుక్ను రాసింది ఎవరంటే విపి మీనన్. జోగిని వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా 1993 ఆశ్రయ అను సంస్థను స్థాపించింది గ్రేస్ నిర్మల. 1969 ఉద్యమ సమయంలో మేడే రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆంధ్రులకు బానిసలుగా బతకడం కన్నా మరణమే మేలు అన్నది ఎవరంటే కేవీ రంగారెడ్డి. 1973లో జై ఆంధ్ర ఉద్యమ సందర్భంగా విజయవాడ సదస్సులో మాట్లాడుతూ భాష ఒకటే సమస్యలను పరిష్కరించదు, భాష ఒకటే ప్రజల మనసులను కలిపి ఉంచజాలదు, కావున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న నాయకుడు ఎవరంటే ఏబీ వాజ్పేయి. 2009 నవంబర్ 29న సిద్దిపేట పక్కనే ఉన్న రంగధాంపల్లిలో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎక్కడ ప్రకటించారంటే సిద్దిపేట పక్కనే ఉన్న రంగధాంపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహంలో కుడి చేతిలో ఏ వ్యవసాయ పంటల ప్రతిరూపాలు ఉంటాయంటే జొన్న, మొక్కజొన్న. నెక్స్ట్ వచ్చేసి సకల జనుల సమ్మె సమయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2011 అక్టోబర్ 2న నల్గొండలో ఉద్యమ గర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉద్యమ గర్జన వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్కు చెందిన నేరెళ్ల వేణుమాధవ్ ఏ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు అంటే మిమిక్రీ. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి క్రింది ఏ రచనకు 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సింగిరెడ్డి నారాయణ రెడ్డికి ఎప్పుడు వచ్చిందంటే వంటలు మానవుడు దానికి వచ్చింది. 1953 డిసెంబర్ 29న ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులు ఎవరు అంటే ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంద్రు, కేఎం ఫణికర్. నెక్స్ట్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, తెలంగాణ యువతలో ఏర్పడుతున్న వ్యతిరేకత గురించి మాట్లాడుతూ పరిస్థితి చేజారక ముందే మేల్కొండి అని 1959 డిసెంబర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన తెలంగాణ న్యాయవేత్త ఎవరంటే గులాం పతంజన్. నెక్స్ట్ 1997 భువనగిరి సభలో తీర్మానాలు చూసుకున్నట్లయితే 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను ఆదివాసులకు తిరిగి ఇవ్వాలి. ఎప్పుడు 1997 భువనగిరి సభలో తీర్మానాలు ఇవి. సెకండ్ వన్ ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సాగునీటి, త్రాగునీటి వసతులను కల్పించాలి. తెలంగాణలోని అన్ని ఫ్యాక్టరీలలో, సంస్థలలో తెలంగాణ వారికి న్యాయమైన వాటా కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కులాల వర్గీకరణ ప్రాంతీయ ప్రాతిపదికన జరగాలి. నెక్స్ట్ వచ్చేసి పంచసూత్ర పథకంపై మాట్లాడుతూ మహారాజుకు మనవి చేసుకుంటే మరో 2 దెబ్బలు వేయమన్న చందంగా ఈ పంచసూత్ర పథకం ఉన్నది అని చెప్పిన నాయకుడు ఎవరు అంటే గౌతు లచ్చన్న గారు. గోండు ప్రజల జీవితాలను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైమన్ డార్స్ అనే అధికారిని నియమించారు. హైమన్ డార్స్ గోండు గిరిజనులపై పరిశోధన చేసి వివరాలను ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథంలో ఉంచారు. నెక్స్ట్ క్లేస్లాపూర్ నాగోబా జాతర సమయంలో హైమన్ డాఫ్స్ గోండు జాతరను ఏర్పాటు చేయించారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతుగా భద్రాచలంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోలవరం గర్జన పేరుతో బహిరంగ సభను ఎప్పుడు నిర్వహించారంటే 2006 ఫిబ్రవరి 12. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తొలిదశ ఉద్యమం కాలం నాటి సంస్థలు, వాటి స్థాపకులు చూసుకున్నట్లయితే సాహితీ వికాస మండలి వచ్చేసి వేముగంటి నరసింహాచార్యులు, తెలంగాణ ప్రాంతీయ సమితి వచ్చేసి కొలిశెట్టి రామదాసు, తెలంగాణ విమోచన సమితి వచ్చేసి కె నరసింహారెడ్డి, తెలంగాణ హితరక్షణ కమిటీ వచ్చేసి జి రామాచారి, నవ్య సాహితీ సమితి వచ్చేసి కురుగంటి సీతారామయ్య. నెక్స్ట్ శ్రీకాకుళంలో జన్మించి ఖమ్మంలో స్థిరపడిన ఆంధ్ర సెటిలర్ జలగం వెంగళరావును పరిగణలోకి తీసుకోకుంటే తెలంగాణ వారు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే పాలించారు. నెక్స్ట్ హైదరాబాద్ ఫ్రీ జోన్ కిందకి వస్తుందని సుప్రీంకోర్టు ఏ రోజున ప్రకటించింది? హైదరాబాద్ ఫ్రీ జోన్ వచ్చేసి 2009 అక్టోబర్ 9. నెక్స్ట్ పరకాల ప్రభాకర్ తెలంగాణ 101 అబద్ధాలు పుస్తకానికి సమాధానంగా 101 వివరణలతో ఏ రిబట్టల్ టు విశాలాంధ్ర గోబల్స్ ప్రొపగండా అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది ఎవరంటే కొనతం దిలీప్. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండలో కొలువైన దేవుడు ఎవరంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.
యక్షగాన మండలి మణిపూస వంటి శ్రీకృష్ణ లీల తరంగిణి గ్రంథాన్ని రచించింది ఎవరంటే నారాయణ తీర్థులు. మాణిల అనే కలం పేరుతో కవితలు రచించింది ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. తెలంగాణ రాష్ట్రం వృక్షం యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫ్రోసేఫిస్ సినరేరియా. నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టడానికి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం 1989లో నియమించిన కమిషన్ ఏంటంటే టీఎల్ఎస్ రెడ్డి. 1970 మే నెలలో రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి మేఘాలయకు ఇచ్చినట్లుగా ఉప రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రాజ్యసభ సభ్యుడు ఎవరంటే విబి రాజు. 1953 అక్టోబర్ 1న బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాలను ఏర్పాటు చేశారు. 1978 ఆగస్టు 15 మర్రి చెన్నారెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లాలను ఏర్పాటు చేశారు. 1978 ఆగస్టు 15 మర్రి చెన్నారెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి 2019 ఫిబ్రవరి 15 వలిలుగు నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. నెక్స్ట్ ములుగు 2019 ఫిబ్రవరి 15 ములుగు నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కి చేరింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యూజ్డ్ టు రెసిడెన్షియల్ రూల్ 1959 ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలకు స్థానిక హోదా వస్తుంది అంటే 15 సంవత్సరాలు. నెక్స్ట్ 1970 నవంబర్లో సిద్దిపేట నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన టీపీఎస్ అభ్యర్థి ఎవరంటే మదన్ మోహన్. ఆర్టికల్ 371D ద్వారా తనకు లభించిన అధికారంతో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఏ రోజున రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసి 1975 అక్టోబర్ 18. తెలంగాణ భవిష్యత్తుపై ఆ ప్రాంత ప్రజలు అభిమతం తెలుసుకోవడానికి జనవాక్య సేకరణ జరపాలని 1969 జూలై 25న లోక్సభలో ప్రైవేటు బిల్లును ప్రతిపాదించిన లోక్సభ సభ్యుడు ఎవరంటే నారాయణ రెడ్డి. ఏ సంవత్సరంలో మొదటిసారిగా హైదరాబాద్లోని అన్ని పరిపాలన విభాగాల్లో ములికీలనే నియమించాలని సాలజంగవన్ అధికారికంగా ఆదేశాలను జారీ చేశాడంటే 1864. చంద్రబాబు నాయుడు హయాంలో 2000 ఆగస్టు 28న పెరిగిన కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా రైతులు వామపక్ష పార్టీలు నిర్వహించిన చెలో అసెంబ్లీ కార్యక్రమాల్లో పోలీస్ ఫైరింగ్ జరిగి 3 రైతులు మరణించారు. రైతు ఆత్మహత్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వము జయంతి ఘోష్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణకు విద్యుత్, సాగునీరు మొదలైన రంగాల్లో జరుగుతున్న దోపిడీ గురించి సమగ్రమైన సమాచారంతో పర్ఫెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే బుక్కుని ప్రచురించింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. హైదరాబాద్ ఫ్రీ జోన్ కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఏ రోజు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారంటే జైల్ భరో కార్యక్రమం వచ్చేసి 2009 అక్టోబర్ 28. హనుమకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లుపై యుద్ధబేరీ సభను ఎప్పుడు నిర్వహించారంటే యుద్ధబేరీ సభ వచ్చేసి 2007 డిసెంబర్ 28. 1969 జూన్ 15 తెలంగాణ మహిళా దినం రోజు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళా నాయకురాలు వారు పాల్గొన్న ప్రదేశాలు వచ్చేసి సదాలక్ష్మి మొహెంజాయి మార్కెట్, జె ఈశ్వరిబాయి సచివాలయం నుండి కుముద్ నాయక్ వచ్చేసి అబిడ్స్లోని నెహ్రూ విగ్రహం, లక్ష్మీరెడ్డి చార్మినార్ క్రాస్ రోడ్. 1972 కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పడైంది. తర్వాతి కాలంలో సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ పీపుల్స్ వార్ గ్రూప్గా మారింది. 2001 జూలైలో తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ గుర్తుపై పోటీ చేసింది అంటే రైతు నాగలి గుర్తుపై. నెక్స్ట్ వచ్చేసి దసరం వచ్చేసి సంగిశెట్టి శ్రీనివాసు, గనుమ వచ్చేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, హెచ్చమ్మ కథలు రాసింది పి యశోదారెడ్డి, పొక్కిలి జూలూరి గౌరీశంకర్, ముద్దెరా వచ్చేసి ముదిగండ సుజాతారెడ్డి. 1973లో ప్రకటించిన 6 సూత్రాల ద్వారా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం చూసుకున్నట్లయితే 1958లో ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేశారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల ఆదాయ వ్యయాలు బడ్జెట్లో వేరువేరుగా చూపాలన్న నియమం కూడా రద్దయింది. ముల్కీ నిబంధనలు రద్దు చేయబడ్డాయి. నెక్స్ట్ 1935లో ఏర్పడిన నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే సర్ నిజామత్ జంగ్. 1960లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీకి కార్యవర్గాన్ని నియమించారు. ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా ఎవరి ప్రభుత్వ హయాంలో నిర్వహించబడ్డాయి అంటే జలగం వెంగళరావు. 1969 మే 20న హైదరాబాద్లో YMCA హాల్లో జరిగిన తెలంగాణ యూనివర్సిటీకి కాలేజ్ టీచర్స్ కన్వెన్షన్కు అధ్యక్షత వహించింది ఎవరంటే షా మజుందర్ ఆలం. 1969 జూన్ 1న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ అయిన సర్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ సమస్యపై పరిశీలనకు 1985లో 2 సభ్యులతో ఒక కమిషన్ను నియమించింది. ఆ 2 సభ్యులు ఎవరంటే హెచ్కేఎస్ మాలిక్ అండ్ ఓం ప్రకాష్ త్యాగి. 2011 జనవరి 6న కేంద్ర హోంమంత్రి చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన 3 రాజకీయ పార్టీలు ఏంటంటే బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు సకల జనుల సమ్మెను నిర్వహించారు. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 13 నుంచి
అక్టోబర్ 24 వరకు 2011 సెప్టెంబర్ 13న మొదటి ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టారు. 2011 మొదటి కాదు, అది తప్పు. 2011 అక్టోబర్ 18న గత 35 రోజులుగా సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు సింగరేణి కార్మికులు ఎప్పుడు సమ్మెను విరమించారంటే అక్టోబర్ 18న విరమించారు. ఎన్ని డేస్ చేశారు వీళ్ళు అంటే 35 డేస్ చేశారు. నెక్స్ట్ రచయితలు చూసుకున్నట్లయితే యుద్ధనాదం వచ్చేసి పెద్దింటి అశోక్ కుమార్, నెరడు వచ్చేసి చింతల ప్రవీణం, తొవ్వ ముచ్చట్లు వచ్చేసి జయధీర్ తిరుమలరావు, కాలరేఖలు వచ్చేసి అంపశయ నవీన్, షబ్నవీస్ వచ్చేసి సంగీశెట్టి శ్రీనివాస్. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 20న తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 మార్చి 1న తెలంగాణ బిల్లు రాష్ట్రపతి సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు. నెక్స్ట్ వచ్చేసి 1952 సెప్టెంబర్లో సిటీ కాలేజ్ మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరుపుటకు పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక న్యాయ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కాకతీయ రెడ్డి రాజుల పాలనా కాలంలో జోగిని సాంప్రదాయం ఉన్నట్లు పేర్కొంటున్న హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ గ్రంథ రచయిత ఎవరంటే అబ్బేడు బోయిస్. కోలము గిరిజన తెగనే మన్నేరు వార్లు అని పిలుస్తారు. కోలము తెగలో భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుని వివాహం చేసుకునే దేవర వివాహం అనే ఆచారం ఉంది. విశాలాంధ్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో విశాలాంధ్ర ఆలోచన వెనుక దురాక్రమణోద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాదతత్వం దాగి ఉంది. జవహర్లాల్ నెహ్రూ. 1969 ఉద్యమ సమయంలో మెదక్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రింది ఎవరు తమ ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారంటే సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను అమలు చేయుటకు జారీ చేసిన జీవో నెంబర్ 36ను 1969 ఫిబ్రవరి 3న కొట్టేసిన సింగిల్ బెంచ్ జడ్జి ఎవరంటే చిన్నపరెడ్డి. 1997లో భువనగిరిలో జరిగిన సభలో పాల్గొని తమ పార్టీ తక్షణమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్న బహుజన్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే కేజీ సత్యమూర్తి. నెక్స్ట్ వచ్చేసి టీజేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాంని ఎన్నుకున్నారు. గద్దర్ అధ్యక్షన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏ రోజున ఏర్పడిందంటే 2010 అక్టోబర్ 9న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. గద్దర్ అధ్యక్షుడు. 1923 నాంపల్లిలో వేమనాంధ్ర భాషా నిలయంను స్థాపించింది ఎవరంటే కేవీ రంగారెడ్డి. 1969 ఏప్రిల్ 11న ప్రకటించిన అష్టసూత్ర పథకంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడానికి కావాల్సిన రాజ్యాంగపరమైన కట్టుదిట్టలను చేయడము. నెక్స్ట్ ఉద్యోగుల నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన సమస్య పరిష్కారానికి అత్యున్నతాధికారం గల అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే 1970లో జనవాహిని కదిలింది అనే వీధి భాగవతం ద్వారా ప్రజల్లో రాజకీయ సామాజిక స్పృహను కలిగించిన సంస్థ ఏదంటే నవోదయ సాహితీ సంస్కృత సమైక్య. 2006 డిసెంబర్ 22న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవ సభ ఏ పట్టణంలో సభను నిర్వహించారంటే నల్గొండలో. 2007లో ఏర్పడిన తెలంగాణ సాంస్కృతిక సమైక్య అధ్యక్షుడు ఎవరంటే గూడ అంజయ్య. 2010 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఓయూజేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఈ మహాపాదయాత్ర జనవరి 18న ఓయూ క్యాంపస్లో ప్రారంభమై ఫిబ్రవరి 7న కేయూ క్యాంపస్లో పొలికేకతో ముగిసింది. తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి ములికీ సమస్యలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడానికి 1969 ఏప్రిల్ 19న వాంచు కమిటీని నియమించారు. ఎప్పుడు నియమించారు వాంచు కమిటీని అంటే 1969 ఏప్రిల్ 19న. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యోగ సమస్యలు ములికీ నిబంధనలో రాజ్యాంగ సవరణలు చేయడానికి, సలహాలు తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 610 జీవో 610 జీవో అమలును పరిశీలించడం కోసం 2001 జూన్ 25న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేఎం గిరిగ్లాని కమిషన్ నియమించింది. గిరిగ్లాని కమిషన్ తన తుది నివేదికను 2004 సెప్టెంబర్ 30న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి సమర్పించింది. 1981 ఏప్రిల్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో మరణించిన వారి జ్ఞాపకార్థం అక్కడ స్తూపాన్ని నిర్మించింది ఎవరు అంటే టంగుటూరి అంజయ్య. విద్యుత్ రంగంలో సంస్కరణలను సూచించడానికి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే హితన్ భయ్యా కమిటీ. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనే పేరుతో 1997 డిసెంబర్ 28, 29 తేదీలలో హన్మకొండలో నిర్వహించిన సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాలా. నెక్స్ట్ వచ్చేసి క్రోనలాజికల్ ప్రకారం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాసభలు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కరీంనగర్లో సింహగర్జన చేశారు. సింహగర్జన చేసి కరీంనగర్ నుంచి పక్కనే వరంగల్కి పోయి వరంగల్ జైత్రయాత్ర చేసిరు. తర్వాత వరంగల్ నుంచి పోలవరం గర్జన సభ చేసిరు. అంటే పోలవరం ఎక్కడుంది ఖమ్మం. తర్వాత ఖమ్మం నుంచి ఇటు వచ్చిరు అన్నట్టు ఎక్కడికి నల్గొండకు వచ్చిరు. నల్గొండ నగారా చేసుకుంటా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఫస్ట్ వరంగల్ పోయారు. ఫస్ట్ కరీంనగర్ పోయారు. కరీంనగర్లో సింహగర్జన
సింహగర్జన చేసి వరంగల్కి వచ్చిరు. వరంగల్ జైత్యయాత్ర చేసుకొని పోలవరం గర్జన సభ చేసిరు. ఇక్కడ ఖమ్మంలో. తర్వాత నల్గొండ నగర. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు అని ప్రకటించారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రచనలు వాళ్ళ రచయితలు చూసుకున్నట్లయితే అలిసేంద్ర వంక గోరేటి వెంకన్న. తెలంగాణ ఉద్యమ కవితలు 1969 రాసింది ఎవరు అంటే కాళోజీ నారాయణరావు. మా ఊరి ముచ్చట్లు వచ్చేసి పి యశోదారెడ్డి. హెచ్చరిక రాసింది ఎవరు అంటే భోగజంగయ్య. వాయినం రాసింది జూరాల గౌరి. నెక్స్ట్ 2007 గద్దర్ నాయకత్వంలో మణుగురు నుండి బెల్లంపల్లి వరకు 24 రోజుల పాటు మహా సాంస్కృతిక శాంతియాత్ర జరిగింది. ఈ శాంతియాత్ర ముగింపు సభను 2007 ఫిబ్రవరి 20న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించారు. 2006లో వెలువడిన తెలంగాణ టైమ్స్ పత్రిక వర్కింగ్ ఎడిటర్ ఎవరు అంటే నాగోబా. హైదరాబాద్లో కూడిన 10 జిల్లాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు సిడబ్ల్యూసీ క్రింద ఏ రోజున తీర్మానం చేసిందంటే 2013 జూలై 30. 1975లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మొదటి రాష్ట్ర స్థాయి మహాసభలు ఎక్కడ జరిగాయంటే హైదరాబాద్లో జరిగాయి. 1969 ఉద్యమంలో 1969 జూన్ 10న ప్రారంభమైన ఉద్యోగుల నిరవధిక సమ్మె ఎన్ని రోజుల పాటు జరిగిందంటే 37 రోజులు. 1969 జూలై 12న ఫ్లాగ్ డే సందర్భంగా ఇసామియా బజార్లో తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసిన లోక్సభ సభ్యుడు ఎవరు అంటే జిఎస్ మెల్కోటే. భూదానోద్యమం ద్వారా దానంగా వచ్చిన భూమిని పేదలకు పంచడానికి వినోబా భావే ఏర్పాటు చేసిన భూదాన యజ్ఞ సమితి కన్వీనర్ ఎవరంటే ఉమ్మెత్తుల కేశవరావు. 1888లో 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ జారీ చేసిన గెజిట్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తిస్తారు అంటే 12 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ప్రముఖ జైన క్షేత్రాలు అవి ఉన్న ప్లేసెస్ చూసుకున్నట్లయితే కురిక్యాల వచ్చేసి కరీంనగర్, కొలనుపాక వచ్చేసి యాదాద్రి భువనగిరి, పొట్ల చెరువు సంగారెడ్డి, గొల్లత్తగుడి వచ్చేసి మహబూబ్ నగర్. 1980లో విడుదలైన మాబూబీ సినిమా దర్శకుడు ఎవరంటే గౌతమ్ ఘోష్. హైదరాబాద్లో జన్మించిన జాకీర్ హుస్సేన్ భారత 3వ రాష్ట్రపతిగా పనిచేశారు. 2015లో ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ మొదటి అధ్యక్షులు ఎవరంటే నందిని సిద్ధారెడ్డి. 1952 హైదరాబాద్ శాసనసభ ఎన్నికల తర్వాత హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి చేపట్టింది ఎవరంటే కేవీ రంగారెడ్డి. 1981లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కృష్ణానది మిగులు జలాలపై ఒక ఒప్పందం కుదిరింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 8వ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని హైకోర్టులో పిల్ వేసింది ఎవరంటే నారాయణ రెడ్డి. 2009 ఎన్నికల ప్రచారంలో నంద్యాలలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే మనం హైదరాబాద్లో విదేశీలం అవుతాము అని చెప్పింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. 2006లో ఏర్పడిన తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్గా పనిచేసింది ఎవరంటే తడికమల్ల వివేక. 2010 జనవరి 23న నిజాం కాలేజ్ గ్రౌండ్లో తెలంగాణ విద్యార్థి రణబేరి సభను ఏబీవీపీ నిర్వహించింది. తెలంగాణ డాక్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వైద్యుల శంకరావం సభను ఎప్పుడు నిర్వహించారంటే 2013 మే 19న. 2007 సంవత్సరంలో తెలంగాణ సాయుధ సంయుక్త వేదికను స్థాపించింది ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదానా అన్నది ఎవరంటే అందశ్రీ. పుడితే ఒకటి సత్తే రెండు, రాజుగా ఓ రాజుగా అన్నది గూడాంజయ్య. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాడింది గద్దర్. పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోన అన్నది ఎవరు అంటే కూర దేవేందర్. ఓయమ్మ నా పల్లెసీమ ఈనాడు ఎందుకింత సిన్నబోయే అన్నది ఎవరు అంటే వరంగల్ సీను. 1983 హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన ఆలయ నరేంద్ర ఎవరిపై పోటీ చేసి గెలుపొందారంటే పర్వతనేని ఉపేంద్ర. తెలంగాణ మిగులు నిధులను పరిశీలించడం కోసం ఏ రోజున వశిష్ఠ భార్గవ కమిషన్ను ఏర్పాటు చేశారంటే 1969 ఏప్రిల్ 22న. తెలంగాణ ప్రాంతీయ కమిటీలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు లోక్సభ సభ్యులతో సహా మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకు చెందిన వారైతే వారు ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. 1969 జనవరి 28న వరంగల్లో జరిగిన తెలంగాణ విమోచనోద్యమ సమితి సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరంటే కాళోజీ నారాయణరావు. ఆర్టికల్ 371 క్లాజ్ ఈ ప్రకారం పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చు. జననాట్య మండలి సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ పార్టీకి అనుబంధ సంఘంగా ఉంది. 1996లో పోలీసులు నక్సలైట్లతో సహా అన్ని వర్గాలకు విశ్వాసం కల్పించడానికి ఎవరి కన్వీనర్గా పౌర స్పందన వేదికను ఏర్పాటు చేశారంటే ఎస్ఆర్ శంకరన్. నెక్స్ట్ 2005 తెలంగాణ సమస్యపై ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులైన దయానిధి మారన్ ఏ పార్టీకి చెందినవాడు అంటే డీఎంకే. 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. 2009 డిసెంబర్లో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చేసి తిరుపతిరావు. పెద్ద మనుషుల ఒప్పందం గురించి పేర్కొన్న ది స్ట్రగుల్ ది బిట్రేయల్ గ్రంథ రచయిత ఎవరంటే కేవీ రంగారెడ్డి. నెక్స్ట్ 1969 జనవరి 18, 19 తేదీల్లో కాసు బ్రహ్మానంద రెడ్డి అన్ని రాజకీయ
రాజకీయ పక్ష నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం 1969 ఫిబ్రవరి 28 లోపు తెలంగాణలోని స్థానికేతరులు అందరినీ వెనక్కు పంపుతానని స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్టీ రామారావు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయం అయిన ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్థాపించారు అంటే విజయవాడలో స్థాపించారు. నెక్స్ట్ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అభిప్రాయాలను సేకరించుటకు రోషయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి నీళ్లు నిజాలు అనే పేరుతో పుస్తకాన్ని రాసి ప్రచురించింది ఎవరు అంటే ఆర్ విద్యాసాగరరావు గారు. నెక్స్ట్ తెలంగాణ విషయంలో కేంద్ర నాంచుడు ధోరణిని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలు ఢిల్లీలోని రాజ్ఘాట్లోని ఏ రోజున మౌన దీక్షను చేపట్టారు. మౌన దీక్ష వచ్చేసి 2011 అక్టోబర్ 2. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం వరకు తెలంగాణ ప్రాంతానికి విడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని పేర్కొన్నారంటే 1962. ఏ రోజున పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే 1971 సెప్టెంబర్ 30. 2000 సంవత్సరంలో తెలంగాణపై లోక్సభలో తెలంగాణపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ నాయకుడు ఎవరంటే ఆలే నరేంద్ర. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కళా సమితి జహంగీర్, తెలంగాణ రీసోర్స్ సెంటర్ మణికొండ వేదకుమార్, తెలంగాణ జనపరిషత్ వచ్చేసి కేశవరావు జాదవ్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వచ్చేసి మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ విమోచన సమితి వచ్చేసి కపిలవాయి దిలీప్ కుమార్, ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ అనే సంస్థను స్థాపించింది ఎవరంటే ఎం వేద్ కుమార్, వరంగల్ కోట సమీపంలో గల కుష్ మహల్ను నిర్మించింది ఎవరంటే షితాబ్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి జాతరలు జిల్లాలు చూసుకున్నట్లయితే బేతాల స్వామి జాతర వచ్చేసి మెదక్, కొరవి జాతర వచ్చేసి మహబూబ్ నగర్, గొల్లగట్టు జాతర వచ్చేసి సూర్యాపేట, కత్తెరసాల జాతర వచ్చేసి మంచిరాల, మగ్దాకల్ జాతర వచ్చేసి గద్వాల్. నెక్స్ట్ షేక్ నాజర్ ఏ జానపద కళారూపంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు షేక్ నాజర్ గారు అంటే బుర్రకథ. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించి ఏలే లక్ష్మణ్ ఏ జిల్లాకు చెందినవాడు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు. తెలంగాణకి చెందిన ప్రముఖ కవులు వారి కలం పేర్లు చూసుకున్నట్లయితే వట్టికోట అల్వార్ స్వామి వచ్చేసి ధర్మరాజు, సురవరం ప్రతాపరెడ్డి చిత్రగుప్త, నిజాం ఉల్ముల్క్ వచ్చేసి షాకీర్, శివశంకర్ శాస్త్రి వచ్చేసి ఆరుద్ర, కిషాన్ షెర్షాద్ వచ్చేసి షాద్. ఇంకోసారి చెప్తున్నాను, వట్టికోట అల్వార్ స్వామి ధర్మరాజు, సురవరం ప్రతాపరెడ్డి చిత్రగుప్త, నిజాముల్ ముల్క్ వచ్చేసి షాకీర్, శివశంకర్ శాస్త్రి ఆరుద్ర, కిషన్ షెర్షాద్ వచ్చేసి షాద్. కేంద్ర ప్రభుత్వం 1965 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై 4వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై ఖర్చు చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లో వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందంటే 45 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి 1971 పార్లమెంట్లో ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణలోని 14 లోక్సభ స్థానాల్లో 10 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 1980లో ఏర్పడిన గ్రామీణ పేదల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరంటే జి సత్యనారాయణ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై ఏ కమిటీని ఏర్పాటు చేసిందంటే జయంతి ఘోష్ కమిటీ. 1980లో ఫ్లాష్ అండ్ ఫెలోమాన్ అనే పత్రిక ద్వారా తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తెచ్చింది ఎవరంటే ఈవి పద్మనాభం. కేసీఆర్ ఆలీ నరేంద్రలు తమ కేంద్ర మంత్రి పదవులకు ఏ రోజున రాజీనామా చేశారంటే 2006 ఆగస్టు 23. 2010 ఫిబ్రవరి 20 అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఓయూ ఎన్సీసీ గేట్ దగ్గర ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడిన విద్యార్థి ఎవరు అంటే సిరిపురం యాదయ్య. 2009 నవంబర్ 21 ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న విద్యార్థి జేఏసీకి ఎవరిని చైర్మన్ గా ఎన్నుకున్నారంటే పిడమర్తి రవి. 2013 జూలైలో సమైక్యవాదుల 111 అబద్ధాలు అపోహలు అసలు నిజాలు అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం. తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు పట్నం రోడ్లపై పొయ్యి పెడతామనే వంటవార్పు కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారంటే 2011 జూన్ 19న. అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ చట్టాలైనా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలు ఒక కార్యనిర్వాహక చర్య ద్వారా వర్తింప చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లో ఏ సెక్షన్ తెలుపుతుందంటే సెక్షన్ 101. నెక్స్ట్ వచ్చేసి 1952 ఎన్నికల సమయంలో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య మొత్తం 175. 175లో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల సంఖ్య వచ్చేసి 95. తెలంగాణ ప్రాంత స్థానికులకు కేటాయించిన ఉద్యోగాల్లో షరతులతో నియమించబడిన స్థానికేతరులకు 3 నెలల్లోగా తొలగించి ఆ స్థానాల్లో అర్హతలున్న స్థానికులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు జారీ చేసిందంటే 1968 ఏప్రిల్ 13. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా రైతు కూలీలు నిర్వహించిన సభలు అవి జరిగిన తేదీలు చూసుకున్నట్లయితే పైడిమల్లి సభ వచ్చేసి 1978 అక్టోబర్ 1, పైడిమల్లి సభ 1978 అక్టోబర్ 1, జైత్యాల జైత్యాత్ర 1978 సెప్టెంబర్ 8, ఇంద్రవెల్లి మహాసభ 1981 ఏప్రిల్ 20, లక్షెట్పేట మహాసభ వచ్చేసి 1978 అక్టోబర్ 19, చిన్నమెట్పల్లి సంఘటన 1978 సెప్టెంబర్ 14. సో ఇప్పుడు ఇందులో
ఇంద్రవెల్లి మహాసభ వచ్చేసి 1981లో జరిగింది. మిగిలినవన్నీ కూడా 1978లో జరిగినవి. ఇంద్రవెల్లి మహాసభ వచ్చేసి 1981 ఏప్రిల్ 20. మిగిలినవి చూసుకుందాము మనము. పైడిపల్లి మహాసభ 1978. సో ఇవన్నీ మిగిలినవి కూడా 1978. నేను జస్ట్ డేట్స్ చెప్తాను. పైడిపల్లి మహాసభ October 1. జగిత్యాల జైత్యాత్ర వచ్చేసి September 8. లక్షట్పేట మహాసభ వచ్చేసి October 19. చిన్మెట్పల్లి సంఘటన September 14. గులాం రసూల్ ఖాన్ స్మారకార్థము తెలంగాణ జర్నలిస్టులు 1997 జనవరి 19న హైదరాబాద్లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఒక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు 1997 మార్చి 8న భువనగిరిలో సభను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ 2009 అక్టోబర్ 21న తెలంగాణలో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఎక్కడ ఉద్యోగ గర్జన నిర్వహించాయంటే సిద్దిపేటలో. శ్రీకృష్ణ కమిటీ చేసిన 6 ప్రతిపాదనలో 6వ ప్రతిపాదన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంతాన్ని మండలిగా ఏర్పాటు చేయాలి. టీడీపీ నుండి బయటకు వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి 2011లో తెలంగాణ నగర సమితిని ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రారంభంలో చారిత్రాత్మక తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభను ఎప్పుడు నిర్వహించారు అంటే 2010 జనవరి 3న. నెక్స్ట్ ట్యాంక్ బండ్ వై కొమరం భీం విగ్రహాన్ని ఏ రోజున ఆవిష్కరించారంటే 2011 డిసెంబర్ 16. తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే టంకశాల అశోక్. 1997లో జరిగిన భువనగిరి సభలో సాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రసంగించింది ఎవరంటే గాదే ఇన్నయ్య. 1969 మే 20న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ టీచర్స్ కన్వెన్షన్లో ప్రచురించిన తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఫోకస్ అనే పుస్తకంలో డాక్టర్ కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే వ్యాసాన్ని రాసింది ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్. నెక్స్ట్ 1969 ఉద్యమ సమయంలో కె రాజమల్లు తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు వంటిది అని ఆ పదవి అవసరం లేదని వ్యాఖ్యానించింది ఎవరంటే నీలం సంజీవరెడ్డి. 1969 ఉద్యమంలో విద్యార్థుల నిరసన కార్యక్రమాలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ పరిరక్షకుల అమలు డిమాండ్ లక్ష్యంగా వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పరిరక్షణ సమితి ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లక్ష్యంగా మల్లికార్జునరావు కార్యదర్శిగా తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. తెలంగాణ పరిరక్షణ సమితి యొక్క కేంద్ర స్థానం కోటిలోని వివేకవర్ధిని. నెక్స్ట్ వచ్చేసి ఏ ముఖ్యమంత్రి నక్సలైట్లకు బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించుకున్నట్టుకు అనుమతి ఇవ్వడంతో 1990 జనవరిలో హైదరాబాద్లో విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించారంటే మర్రిచెన్నారెడ్డి. 1990లో తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ జరుపుకునే 9 రోజులను తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని పెంపొందించిన సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక. నెక్స్ట్ తెలంగాణ సమస్యపై తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందంటే బెల్లూరి నారాయణస్వామి శ్రీకృష్ణ. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ రచయితలు చూసుకున్నట్లయితే సరిహద్దు రేఖ వచ్చేసి యాకూబ్ గారు, అరుణ నేత్రము జయధీర్ తిరుమలరావు, పిడికిలి బిల్ల మహేందర్, కాపుబిడ్డ గంగుల సాయిరెడ్డి, సంభాషణ కె శ్రీనివాస్. సరిహద్దు రేఖ యాకూబ్, అరుణ నేత్రం జయధీర్ తిరుమలరావు, పిడికిలి బిల్ల మహేందర్, కాపుబిడ్డ గంగుల సాయిరెడ్డి, సంభాషణ కె శ్రీనివాస్. తెలంగాణ మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును ఏ రోజున నిర్వహించారంటే 2010 జనవరి 31. 2009 డిసెంబర్ 9న పార్లమెంట్లో జరిగిన చర్చలో మాట్లాడుతూ తెలంగాణకు మేము మద్దతు ప్రకటిస్తున్నాము. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలని పేర్కొన్న సిపిఐ నాయకుడు ఎవరు అంటే గురుదాస్ గుప్తా. తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ సర్ప్లస్ అంతా ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేయడం ఆంధ్రప్రదేశ్ ఐక్యతకు ఎంత మాత్రం దోహదం చేయదని 1961 శాసనసభ చర్చల్లో పేర్కొన్నది ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 2019 వరకు భౌగోళిక గుర్తింపు పొందని వస్తువు లేదా ఆహార పదార్థాన్ని చూసుకున్నట్లయితే వరంగల్ డర్రీస్ హైదరాబాద్ బిర్యానీ పొందినవి ఏంటంటే వరంగల్ డర్రీస్ పొందింది, హైదరాబాద్ గద్వాల చీరలు ఉంది, ఆదిలాబాద్ డోక్రా ఉంది. 1980లో విడుదలైన మాబూబీ సినిమాలోని పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే మొనగాడ అనే పాటను రాసింది సంధ్య. పాడింది ఎవరు అంటే సంధ్య. తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి నైరాశ్యం ఏర్పడ్డాయి. వాటిని తొలగించి నేటి స్థితి నుంచి తెలంగాణను రక్షించుకోవాలని 1969 జూలైలో తెలంగాణ సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టిన అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు అంటే వివి రాజు. 1975 అక్టోబర్లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ స్థాయి గెజిటెడ్ పోస్టులో స్థానికులకు ఎంత శాతం పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. జోనల్ స్థాయి గెజిటెడ్ పోస్టులు వచ్చేసి 60%. తెలంగాణలో నక్సలైట్ విప్లవోద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పాల్గొన్న కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థి సంఘం నాయకుడు ఎవరంటే కొల్లూరు చిరంజీవి. 1991-92 మధ్యకాలంలో సుమారు 100 మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏర్పరచుకున్న తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరంకి
చైర్మన్గా పనిచేసింది ఎవరంటే జానారెడ్డి. 10 జిల్లాల తెలంగాణ కోసం ఓయూజేఏసీ ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ విద్యార్థి యుద్ధబేరి పేరుతో భారీ బహిరంగ సభను ఎప్పుడు నిర్వహించారంటే 2013 సెప్టెంబర్ 21. భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి అన్న నినాదంతో ఏర్పడిన తెలంగాణ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎవరంటే తేజావత్ బిల్లయ్య నాయక్. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చూసుకున్నట్లయితే ఇతను వరంగల్లోని సికేఎం కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేశారు. 2011 జూన్ 21న జయశంకర్ గారు మృతి చెందారు. అంత్యక్రియలు హన్మకొండలోని పద్మాక్షిగుట్ట శ్మశాన వాటికలో జరిగాయి. 1969 జూలై 18న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్నిర్మించి హోంశాఖను ఎవరికి కేటాయించారంటే జలగం వెంగళరావుకి. పెద్ద మనుషుల ఒప్పందంలో రాష్ట్రం పేరుతో పాటు ఏకాభిప్రాయం కుదరని మరొక అంశం ఏంటంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు. 1969 ఉద్యమ సమయంలో ఏప్రిల్ 27న జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ప్రసంగిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు తిలోదకం ఇచ్చి ఆర్థిక స్తోమత ప్రాతిపదికన దేశాన్ని వ్యవస్థీకరించవలసి ఉంది అని పేర్కొన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే నిజలింగప్ప. 1948 సెప్టెంబర్ 15న జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత బెంగాల్కు చెందిన జయన్ చౌదరిని హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా నియమించారు. 1950 జనవరి నుండి 1952 మార్చి వరకు కేరళకు చెందిన ఎంకే వెల్లుడి హైదరాబాద్కు పౌర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో మొదటి భూదానోద్యమ పాదయాత్ర పోచంపల్లిలో 1951 ఏప్రిల్ 18న ప్రారంభమైంది. 1952 నాన్ముడ్కీలకు వ్యతిరేకంగా హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించింది ఎవరంటే జి రామాచారి. కార్పొరేషన్లోనూ స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో స్థానిక రిజర్వేషన్లు వర్తించవని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డు అటానమస్ అయినందువల్ల అందులో స్థానికేతరులకు కూడా నియమించుకోవచ్చని 1969 జనవరి 3న తీర్పునిచ్చిన హైకోర్టు జడ్జి ఎవరంటే కుప్పుస్వామి. నెక్స్ట్ వచ్చేసి 1970 జూన్లో తెలంగాణ 6 శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని స్థానాల్లో గెలుపొందింది అంటే 3 స్థానాల్లో గెలుపొంది. ఏ రోజున ప్రభుత్వాలు జగిత్యాల సిరిసిల్ల తాలూకులను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించాయి అంటే 1978 అక్టోబర్ 20. నల్గొండ ప్రాంతంలో జలసాధన సమితి నేతృత్వంలో ఉద్యమాలు నిర్వహించింది ఎవరంటే దుశ్శేల సత్యనారాయణ. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు అన్నది ఎవరంటే సోనియా గాంధీ. హైదరాబాద్లో ఉన్న 10 జిల్లాల తెలంగాణను ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏ రోజున ప్రకటించిందంటే 2013 జూలై 30న. నెక్స్ట్ 1969 నవంబర్ 1 నుంచి 12 వరకు ప్రత్యేక తెలంగాణ కొరకు దీక్ష చేసింది ఎవరంటే కొండా లక్ష్మణ బాపూజీ. 1972 ఫిబ్రవరి 14న ములికి నిబంధనలు చెల్లవని తీర్పునిచ్చిన 5 సభ్యులు హైకోర్టు ఫుల్ బెంచ్లో చూసుకున్నట్లయితే ఉన్నవారు ఎవరంటే ఓబుల్ రెడ్డి, వెంకటరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 1952 హైదరాబాద్ శాసనసభకు జరిగిన 1972 ఫిబ్రవరి 14న ములికి నిబంధనలు చెల్లవని తీర్పునిచ్చిన 5 సభ్యులు హైకోర్టు ఫుల్ బెంచ్లో మిగతా 4 తీర్పులతో విభేదించిన న్యాయమూర్తి ఎవరంటే కొండా మాధవరెడ్డి విభేదించారు. 1952 హైదరాబాద్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రావు బహదూర్ వెంకటరామిరెడ్డి గారి కుమారుడు ఎవరంటే లక్ష్మారెడ్డి. తెలంగాణ రక్షణల అమలుకు ఉద్యమం చేయాలని నిర్ణయించుకుని దానికి మద్దతుగా కూడగట్టడానికి టీఎన్జీఓ నాయకులతో పాటు తెలంగాణ జిల్లాలతో పర్యటించి 1969 ఉద్యమ మార్గదర్శకునిగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం నేత ఎవరంటే కె రామ సుధాకర్ రాజు. నెక్స్ట్ తెలంగాణ ధూమ్ధామ్ ప్రదర్శన ప్రారంభానికి ముందు జానపద జాతర అనే పేరుతో సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించింది ఎవరంటే అంతడపుల నాగరాజు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సంపూర్ణ తెలంగాణ సాధన సదస్సు ఎప్పుడు జరిగిందంటే 2013 అక్టోబర్ 29న జరిగింది. తెలంగాణ ప్రముఖ కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జన్మించిన హన్మాజీపేట గ్రామంలో జన్మించి తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరంటే మిద్దెరాములు. అబిడ్స్ నుంచి నాంపల్లి వెళ్లేదారిలో గల గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో ఒకప్పుడు ఎవరు నివసించారంటే సరోజినీ నాయుడు. వివిధ రకాల పక్షులతో పాటు అంతరించే దశలో ఉన్న మగ్గర మొసలను సంరక్షించే మంజీరా పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉందంటే సంగారెడ్డి. ఉర్దూను అధికార భాష చేయడంతో పాటు ఇంగ్లీష్ను తప్పనిసరి చేశారు. దాంతో ఉర్దూ, ఇంగ్లీష్లలో నైపుణ్యాలను ముల్కీలకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి 1969 ఫిబ్రవరి 1న శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న తెలంగాణ ఉద్యోగులు వర్కర్లు నివసించే ఈగలపెంట కాలనీపై ఆంధ్ర ప్రాంతీయులు దాడి చేశారు. ఈ ఘటనపై విచారణకు ఈగలపెంటకు వెళ్లిన అప్పటి ఆంధ్రప్రదేశ్ జనసంబంధ శాఖ మంత్రి ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడిందంటే మర్రి చెన్నారెడ్డి. 1970 జూన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ ప్రజాసమితి సభ్యుడు ఎవరంటే నాగం కృష్ణారావు. తెలంగాణ నక్సలైట్ విప్లవోద్యమంలో మే 17 గ్రూప్ క్రింద ఎవరి నేతృత్వంలో ఏర్పడిందంటే మారోజు వీరన్న. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థాపించిన సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అధ్యక్షుడు ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. బీజేపీ పార్టీకి చెందిన కిషన్ రెడ్డి 2012 సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 5 వరకు తెలంగాణ పోరుదీక్ష పేరుతో నిరసన కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద. తెలంగాణ తొలితరం కథలు, తెలంగాణ మలితరం కథలు కథా సంపుటాలు రచించింది ఎవరంటే ఎం సుజాతారెడ్డి. 2007లో వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో ఏర్పడిన పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ కన్వీనర్ ఎవరంటే ప్రొఫెసర్ సింహాద్రి. థ్యాంక్ యూ ఆల్.